ఈ రోజు మనం బ్రెజిల్ అనే దేశంలో జరుగుతున్న ఒక చిన్న సీక్రెట్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. అది క్రైమ్ వరల్డ్. అందులో ఉన్న గ్యాంగ్స్ గురించి, వాళ్ళ పవర్ ఎలా పెరిగింది అని, మరి సిటీస్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారనేవి మనం తెలుసుకుందాం. బ్రెజిల్లో 1-2 కాదు, 80 కంటే ఎక్కువ క్రిమినల్ గ్రూప్స్ ఉన్నాయి. కానీ అందులో 2 గ్యాంగ్స్ మాత్రమే చాలా పెద్ద పవర్ కలిగిన వాళ్ళు. ఆ రెండిటి పేరు పిసిసి, ప్రిమియరో కమాండో ద క్యాపిటల్, మరియు రెడ్ కమాండ్, కమాండో వెర్మెల్హో. ముందుగా పిసిసి గురించి మాట్లాడుకుందాం. ఇది సావో పాలో సిటీ నుండి స్టార్ట్ అయింది. పిసిసి అంటే ఒక దొంగ కంపెనీలా ఉంటుంది. వాళ్ళకి సిస్టమ్స్, రూల్స్, ప్లానింగ్స్ అన్ని ఉంటాయి. డ్రగ్స్ అమ్మటం నుంచి బిజినెస్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, పిసిసి ఈజ్ నాట్ జస్ట్ గ్యాంగ్, ఇది ఒక బిగ్ బిజినెస్ కంపెనీలా యాంటీ క్రిమినల్ సిస్టమ్ అని. 2023లో యూరోప్ కి వెళ్లిన బ్రెజిల్ పిసిసి డ్రగ్ ఎక్స్పోర్ట్స్ లో 50% వాటిని కంట్రోల్ చేసింది. అంటే యూరోప్ లో హాఫ్ డ్రగ్స్ పిసిసి వల్లనే పంపించబడుతున్నాయి. వాళ్ళు ఇటలీలో ఉన్న ఎండ్రాగేటా అనే మాఫియాతో కూడా పనిచేస్తున్నారు. నెక్స్ట్ గ్యాంగ్ పేరు కమాండో వెర్మెల్హో, అంటే రెడ్ కమాండ్. ఇది రియో దే జనారియో సిటీలో బేస్ చేసుకున్న గ్రూప్. వాళ్ళ హిస్టరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 1970s లో బ్రెజిల్ లో మిలిటరీ రూల్ ఉండగా జైల్లో ఉన్న ప్రిజనర్స్, పొలిటికల్ ప్రిజనర్స్ మరియు కామన్ క్రిమినల్స్ కలిసి ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు. ముందు వాళ్ళ గోల్ ప్రొటెక్షన్ మాత్రమే, కానీ అప్పటి నుంచి వాళ్ళకి సిస్టమ్ పెరిగి ఇప్పుడు ఇది బ్రెజిల్ లో చాలా పెద్ద గ్యాంగ్ అయింది. ఇప్పటికీ రెడ్ కమాండోలో 30,000 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక చిన్న సిటీ సైజ్ లో ఉన్న పీపుల్. ఈ గ్యాంగ్ ఇప్పుడు బ్రెజిల్ లో ఓల్డెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ క్రైమ్ ఆర్గనైజేషన్ లాగా ఉంది. ఈ 2 గ్యాంగ్స్ పిసిసి మరియు రెడ్ కమాండ్ బ్రెజిల్ లో ఉన్న చాలా చోట ప్లేసెస్ ని కంట్రోల్ చేస్తున్నారు. 2024లో అమెజాన్ రీజియన్ లో మాత్రమే 260 ఏరియాస్ లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అందులో హాఫ్ రెడ్ కమాండ్ కంట్రోల్లో, మిగతా హాఫ్ పిసిసి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం హౌ దే యాక్చువల్లీ రన్ సిటీస్. అంటే ఈ గ్యాంగ్ సిటీస్ ని ఎలా నడిపిస్తున్నారు అని, చిన్న గవర్నమెంట్ లాగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే. చాలా మంది అనుకుంటారు గ్యాంగ్స్ అంటే జస్ట్ డ్రగ్స్ అమ్మడం, ఫైట్ చేయడం అని. కానీ అది ట్రూత్ కాదు. ఈ గ్యాంగ్స్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఒక మినీ గవర్నమెంట్ లాగా. రెడ్ కమాండ్ మోస్ట్లీ రియో దే జనైరియోలో ఫవేలా ఏరియాస్ లో కంట్రోల్ ఉంటుంది. ఫవేలా అంటే పూర్ పీపుల్ ఉంటారు, చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి, చాలా మంది అక్కడ కష్టపడుతుంటారు. అక్కడ గవర్నమెంట్ ఎక్కడా ఉండదు. సో ఆ ప్లేస్ లో గ్యాంగ్స్ రూల్స్ సెట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో ఇద్దరికి గొడవలు ఉంటే వాళ్ళకు పోలీస్ హెల్ప్ చేయరు, గ్యాంగ్ వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే గ్యాంగ్ వాళ్ళు జడ్జుల్లా పనిచేస్తున్నారు ఇక్కడ. ఈ గ్యాంగ్స్ డ్రగ్స్ అమ్మటం మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు వాటర్, కరెంట్, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్ట్ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఫవేలాలో ఉంటున్న వాళ్ళకి వాటర్ కావాలి అంటే గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని ప్లేసెస్ లో వాటర్ మరియు కరెంట్ కోసం ఫీజ్ కూడా కలెక్ట్ చేస్తారు. పిసిసి ఇంకా అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది. వాళ్ళ సిస్టమ్ ఒక బిజినెస్ ఫ్రాంచైజ్ లా ఉంటుంది. అంటే లోకల్ గ్యాంగ్ లీడర్స్ వాళ్ళ ఏరియాస్ ని కంట్రోల్ చేస్తారు, కానీ రూల్స్ అండ్ మెథడ్స్ సేమ్ ఉంటాయి. అందరూ సేమ్ బుక్ ఫాలో చేస్తారు, సేమ్ రూల్ ఫాలో చేస్తారు. గ్యాంగ్ లో జాయిన్ అయ్యాక మెంబర్స్ మంత్లీ మనీ పే చేస్తారు. జైల్లో ఉన్న వాళ్ళకి అరౌండ్ $25 పర్ మంత్, అవుట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి అరౌండ్ $225 పర్ మంత్. ఈ మనీ వాళ్ళు లాయర్స్ కి, పోలీస్ కి, వెపన్స్ మరియు డ్రగ్స్ కోసం వాడతారు. అంటే ఇది ఒక క్రిమినల్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ లా ఉంది. సోల్జర్స్ అంటే ఇందులో స్ట్రీట్స్ లో డ్రగ్స్ అమ్మేవాళ్ళు. టవర్స్ అంటే జైల్స్ లో ఆపరేషన్ లీడ్ చేస్తారు. పైలట్స్ అంటే కమ్యూనికేషన్స్ హ్యాండిల్స్ చేస్తారు. ఇది నార్మల్ గ్యాంగ్ కాదు, చాలా ఆర్గనైజ్డ్ కంపెనీలా పనిచేస్తుంది. ఇప్పుడు స్టోరీలో వైలెంట్ పార్టీ. బ్రెజిల్ లో సిటీస్ ని ఒక గ్యాంగ్ మాత్రమే కంట్రోల్ చేయదు, డిఫరెంట్ గ్యాంగ్స్ వాళ్ళ ఏరియాస్ కంట్రోల్ చేస్తారు. అందరూ టెరిటరీ కోసం ఫైట్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు ఇయర్స్ పాస్ అవ్వగా ఈ కంట్రోల్ చాలా చేంజ్ అవుద్ది. రెడ్ కమాండ్ కంట్రోల్ 89% పెరిగింది. మిలిటియాస్ కంట్రోల్ 204% పెరిగింది. హెచ్సిఏరో కమాండో ప్యూరో కంట్రోల్ 79% పెరిగింది. అంటే ఇది స్మాల్ చేంజెస్ కాదు, ఒక పెద్ద పవర్ షిఫ్ట్ జరిగింది. మరి గ్యాంగ్స్ ఏరియా ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే, చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఫైట్ చేసి కాంక్వర్ చేస్తారు అని. కానీ ట్రూత్ ఏంటి అంటే 86% గ్రోత్ ఫైట్స్ వల్లనే కాదు, వాళ్ళు అన్కంట్రోల్డ్ ఏరియాస్ ఎంట్రీ చేసి కంట్రోల్ తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ అక్కడికి రీచ్ అవ్వలేదు కాబట్టి గ్యాంగ్స్ అక్కడికి వెళ్లి పీపుల్ కి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి రూల్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన విజయవాడ, హైదరాబాద్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఫుల్ గా ఉండదు. అదే లోకల్ విలేజెస్ లో ఎక్కడో మారుమూల గ్రామంలోకి వెళ్తే గవర్నమెంట్ అక్కడికి రాలేదు. సో అలాంటి ఏరియాస్ కి వెళ్ళి కంట్రోల్ చేస్తున్నారు.
స్లోగా వాటర్, కరెంట్, ప్రొటెక్షన్, బిజినెస్ అని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇక్కడ పీపుల్ కి గవర్నమెంట్ లేకపోవడం వల్ల గ్యాంగ్స్ ని న్యూ గవర్నమెంట్ లాగా ట్రీట్ చేస్తారు. అమెజాన్ రీజియన్ లో ఇంకో పెద్ద గ్యాంగ్ ఉంది, ఫెమిలియా డొనాటే FDN. ఇది 2007 లో మానాస్ జైల్లో స్టార్ట్ అయింది, కానీ ఇప్పటికీ ఒక బిగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్ అయింది. ఇప్పుడు PCC, రెడ్ కమాండో మరియు FDN ఈ మూడు గ్యాంగ్స్ అమెజాన్ లో డ్రగ్ రూట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. అమెజాన్ లో రూట్స్ డేంజరస్ గా ఉంటాయి, కానీ ఆ ప్లేసెస్ నుంచి సౌత్ అమెరికా డ్రగ్స్ అవుట్ సైడ్ వరల్డ్ కి వెళ్తాయి. కాబట్టి వాళ్ళు కంట్రోల్ కోసం కంటిన్యూస్ వార్స్ చేస్తున్నారు. 2025 అక్టోబర్ ఎండింగ్ లో బ్రెజిల్ గవర్నమెంట్ ఒక చాలా పెద్ద పోలీస్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇది బ్రెజిల్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ ఆపరేషన్ అని చెప్పారు. గవర్నమెంట్ 2500 పోలీస్ అండ్ మిలిటరీ సోల్జర్స్ ని పంపించి రెడ్ కమాండ్ మీద అటాక్ చేసింది, ఎస్పెషల్లీ రియోలో, ఫవేలా ఏరియాస్ లో. ఈ ఆపరేషన్ లో 121 మంది చచ్చారు అని అఫీషియల్ నెంబర్, కానీ కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి 132 డెత్స్ అయ్యాయని. కానీ గోల్ రీచ్ కాలేదు. కానీ ఇక్కడ బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పెద్ద అటాక్ చేసినా కూడా మెయిన్ గ్యాంగ్ లీడర్స్ ని పట్టుకోలేకపోయారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇలా మిలిటరీ రైడ్స్ చేస్తే లాంగ్ టైమ్ లో పని చేయవు అని. ఎందుకంటే పోలీస్ స్మాల్ గ్యాంగ్ మెంబర్స్ ని అరెస్ట్ చేస్తారు ఆర్ కిల్ చేస్తారు, కానీ ఆర్గనైజేషన్ లో వాళ్ళని రీప్లేస్ చేయడం చాలా ఈజీ. సో సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవ్వదు. మనీ ఫ్లో అండ్ కమాండ్ సిస్టమ్ సేమ్ గా ఉంటాయి. రైడ్ అయ్యాక ఫ్యూ డేస్ లోనే రెడ్ కమాండ్ మెంబర్స్ బ్యాక్ అటాక్ చేశారు పోలీసుల మీద. వాళ్ళు బస్సెస్ ని క్యాప్చర్ చేసి రియోలో రోడ్స్ బ్లాక్ చేసి ఎయిర్పోర్ట్ రూట్ కూడా క్లోజ్ చేశారు. అంటే గవర్నమెంట్ కి మెసేజ్ క్లియర్, మీరు అటాక్ చేసినా మేము కంట్రోల్లోనే ఉన్నామని. డ్రగ్స్ బిజినెస్, క్యాష్ ఫ్లో, స్మగ్లింగ్ రైడ్ వల్ల స్టాప్ అవ్వలేదు. వాళ్ళు మళ్ళీ నార్మల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు విత్ ఇన్ డేస్ లో. ఇది చెప్తుంది ఏంటంటే జస్ట్ పోలీస్ ఫోర్స్ ఆర్ రైడ్స్ తో ఈ గ్యాంగ్స్ ని స్టాప్ చేయడం పాసిబుల్ కాదు. వాళ్ళకి సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది, లీడర్షిప్ ఇన్విజిబుల్ గా ఉంది, మనీ ఎండ్లెస్ గా వస్తుంది. టాప్ 10 డేంజరస్ సిటీస్ లో 6 సిటీస్ బహేరియా అనే స్టేట్ లో ఉన్నాయి. బహేరియాలోనే 2020 నుంచి 2025 మధ్యలో 3500 ఫైట్స్ జరిగాయి గ్యాంగ్స్ మధ్య మరియు పోలీస్ మధ్య. అప్పుడప్పుడు గ్యాంగ్ ఫైట్ ఆర్ పోలీస్ తో వార్ జరిగిన తర్వాత ఆ ఏరియాలో మర్డర్స్ నెక్స్ట్ మంత్ 39% పెరిగిపోతాయి. అంటే డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. గ్యాంగ్ వార్ అంటే చాలా మంది ఇన్నోసెంట్ వాళ్ళకు కూడా డేంజర్. ఈ గ్యాంగ్ కంట్రోల్స్ లో ఉన్న ఏరియాస్ లో పీపుల్ కి నార్మల్ లైఫ్ లేదు. గ్యాంగ్స్ వాళ్ళు డిసైడ్ చేస్తాడు ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎవరు రూట్స్ మీద తిరగాలి, ఎవరు షాప్ ఓపెన్ చేయాలి అని. ఒక గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ తో వార్ స్టార్ట్ చేసింది అంటే ఆ ఏరియాలో పీపుల్ 2-3 రోజులు హౌస్ నుంచి బయటికి రాలేరు. అందరూ ఫియర్ లో ఉంటారు. పోలీస్ కూడా ఈ గ్యాంగ్స్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ దాని వల్ల పోలీస్ కూడా షూటింగ్స్ కూడా పెరిగాయి. PCC ఇప్పుడు పోర్ట్ ఆఫ్ శాంటోస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది సౌత్ అమెరికాలో బిగ్గెస్ట్ పోర్ట్. ఈ పోర్ట్ వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తుంది డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి అవుట్ సైడ్ కంట్రీస్ కి. సో వాళ్ళు కొకైన్ ని అదర్ కంట్రీస్ కి పంపిస్తారు అండ్ మనీని లీగల్ బిజినెస్ లాగా చూపిస్తారు. డ్రగ్స్ ని బ్రెజిల్ లో నుంచి యూరోప్, ఆఫ్రికా, ఏషియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. బ్రెజిల్ లో పోలీస్ డైలీ రైడ్స్ చేస్తుంది, స్లమ్స్ లో, ప్రిజన్స్ లో, పోర్ట్స్ లో కూడా. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కరప్షన్. చాలా పోలీస్ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ గ్యాంగ్స్ ఆల్రెడీ పోలీసులతో డీల్ చేస్తున్నారు. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవడానికి ఈజీ అయిపోతుంది. గ్యాంగ్ లీడర్స్ జైల్లో ఉన్నా కూడా మొబైల్ ఫోన్స్ తో డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తారు. అవుట్ సైడ్ లో మర్డర్స్, స్మగ్లింగ్, స్టీల్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి. గవర్నమెంట్ కొన్ని ఇయర్స్ లో పాసిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఐడియా సింపుల్, స్లమ్స్ లో పోలీస్ స్టేషన్ పెట్టాలి, క్రైమ్స్ తగ్గించాలి అని. కానీ రిజల్ట్ పోలీస్ వచ్చాక 2-3 మంత్స్ లో కామ్ గా ఉంటారు. తర్వాత గ్యాంగ్స్ మళ్ళీ వస్తారు ఇంకా ఎక్కువ పవర్ తో. బ్రెజిల్ లో పీపుల్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ గవర్నమెంట్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే గ్యాంగ్స్ ప్రొవైడ్ జాబ్, ఫుడ్, సేఫ్టీ ఇన్ మోర్ స్లమ్స్. సో కొన్ని ఏరియాస్ లో పీపుల్ ఈవెన్ సపోర్ట్ చేస్తున్నారు గ్యాంగ్స్ వాళ్ళని. సో ఫ్రెండ్స్, బ్రెజిల్ లో గ్యాంగ్స్ రైట్ స్టోరీ చాలా షాకింగ్, కానీ ఒక లెసన్ కూడా టీచ్ చేస్తుంది. పావర్టీ, కరప్షన్ అండ్ ఇన్ఈక్వాలిటీని ఇగ్నోర్ చేస్తే క్రైమ్ సిస్టమ్ కంట్రీని స్వాలో చేస్తుంది, అంటే మింగేస్తుంది. అండ్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బ్రెజిల్ రైట్ నౌ.